మాఘపురాణము 21వ అధ్యాయము. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుననుకు ఉపదేశమిచ్చుట. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. ఆ అంశతో లోకకళ్యాణము కొరకు ఘనకార్యములు చేసినారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడును క్షత్రియ వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్లి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని. మాఘమాసము యొక్క మహత్యమును విని ఉండలేదు కాన మాఘమాసము యొక్క విశిష్టతను గురించి, మాఘ స్నాన ఫలమును గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించిరి. భూపాల, భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ఆరంభమగును. కనుక అటువంటి నదులయందు స్నానము చేసి దానపుణ్యములాచరించిన ఎడల దానివలన కలుగు ఫలమును వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కలుగును. అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాపఫలము అనుభవించక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానంబు చేసి ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి నొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునకు ఈ విధముగా చెప్పుచున్నాడు. పూర్వకాలమున గంగానదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము గలదు. అందు నివసించు జనులు భాగ్యవంతులు. ఆ నగరములో హేమాంబరుడు అనే వైశ్యుడు కలడు. అతడును గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణ్యములు రాసులు కొలది ఉన్నవాడు. అతనికి 2 కుమారులు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే ఇద్దరన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసి పంచుకుని ఇష్టమొచ్చినట్టులా పాడుచేయుచుండిరి. ఇద్దరూ చెరొక ఉంపుడు కత్తెను చేరదీసి కులభ్రష్టులై ఉండిరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్దపులి నోటపడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు తాచుపాము కరుచట్టుచే మరణించెను. ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవ వానిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు. అప్పుడా చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లన్నాడు, అయ్యా, మేమిద్దరమూ ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒకే విధముగా పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమేలా, నాకు స్వర్గమేలా ప్రాప్తించును అని అడిగెను. ఆ మాటకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ మిత్రుని కలుసుకొనుటకు ప్రతిదినమూ గంగానది దాటి ఆవలిగట్టునున్న నీ స్నేహితునితో సంభాషించు వచ్చుచుండెడి వాడవు. అటులనే మాఘమాసంలో నదిని దాటుచుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవైరావు. మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును. కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియునుగాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రముననే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను. విన్నారుగా? మరి ఆలస్యమెందుకు? ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.